ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ది సంతోష్ స్టూడియోస్. సో మనం నార్మల్గా చేసే రివ్యూస్ అన్ని మనం టెక్ ట్యూస్డే అని ట్యూస్డే రోజు రిలీజ్ చేస్తున్నాము. కానీ కొత్తగా ఫ్రైడే రోజు కూడా ఏమన్నా చేయాలి, వీక్లో అట్లీస్ట్ 2 times మన వీడియో రిలీజ్ అవ్వాలి అని చెప్పేసి ఈ ఫ్రైడేని ట్రిక్కీ ఫ్రైడే లేకపోతే ఫాక్సీ ఫ్రైడే లాగా ఒక సిరీస్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఈ ఫాక్సీ ఫ్రైడే సిరీస్లో ఫస్ట్ వీడియో ఇవాళ చేయబోతున్నాం. అదేంటంటే, మీరు మీ వైఫై పాస్వర్డ్ మర్చిపోతే ఎలా. అంటే మీరు నార్మల్గా ఎప్పుడో వైఫై తెచ్చుకున్నప్పుడు పాస్వర్డ్ క్రియేట్ చేసి ఉంటారు, అది మొబైల్లో కానీ ల్యాప్టాప్లో కానీ లాగిన్ చేసి ఉంటారు, అది మర్చిపోయి ఉండొచ్చు. కానీ అలా మర్చిపోయిన పాస్వర్డ్ని రీసెట్ చేయకుండా ఎలా మనం కనుక్కోవచ్చు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి, చాలా సింపుల్ వీడియో, 2-3 స్టెప్సే ఉంటాయి. అది ఎలా చేయాలో ఫస్ట్ నేను ల్యాప్టాప్లో చూపిస్తాను. లెట్స్ గో. సో గైస్, ఇది మన డెస్క్టాప్ లేకపోతే ల్యాప్టాప్ ఇలా ఉంటుంది. సో ముందుగా మనం ఏం చేయాలంటే స్టార్ట్కి వెళ్ళాలి. స్టార్ట్కి వెళ్ళి RUN రన్ అని కొట్టాలి. రన్ యాప్ కనిపిస్తుంది కదా, ఈ రన్ యాప్. సో మీరు ఇక్కడ ఓపెన్ రన్లో కొట్టాక ఇలాంటి ఒక విండో ఓపెన్ అవుతుంది. దీంట్లో CMD కమాండ్ ప్రాంప్ట్ విండో, ఇది ఓకే కొట్టాలి. ఓకే కొట్టాక మనకి విండో ఇలా ఓపెన్ అవుతుంది. నా ల్యాప్టాప్ నేమ్ డెల్, మీ ల్యాప్టాప్ నేమ్ మీకు ఇక్కడ వచ్చేస్తుంది. సో ఇది మనకి మెయిన్ చేయాల్సింది, గుర్తుంది కదా. జస్ట్ స్టార్ట్కి వెళ్ళాలి, RUN రన్ అని కొట్టాలి, ఎంటర్ కొట్టాలి. ఆ తర్వాత ఇలాంటి ఒక విండో మీకు వచ్చేస్తుంది. రన్ అని కొట్టాక CMD అని కొట్టాలి. CMD, C ఫర్ క్యాట్, M ఫర్ ముంబై, D ఫర్ డెల్ ల్యాప్టాప్, ఇట్లా CMD అని కొట్టాక ఇలాంటి ఒక విండో ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత మీరు అసలు మీ ల్యాప్టాప్లో ఎన్ని నెట్వర్క్స్ ఉన్నాయి, ఎన్ని వైఫైస్తో మీరు కనెక్ట్ అయ్యారని తెలుసుకోవడానికి ఇది కొట్టండి. అండ్ స్పేసెస్ అస్సలు ఇవ్వకండి. నేను ఎక్కడెక్కడైతే స్పేస్ ఇస్తున్నానో అక్కడెక్కడ స్పేస్ ఇవ్వండి. వెదర్ స్పెషల్ క్యారెక్టర్స్ ఎలాంటివి ఇవ్వద్దు, ఎందుకంటే ఇది పనిచేయదు అలా ఇచ్చినప్పుడు. సో NETSH స్పేస్ WLAN స్పేస్ SHOW షో స్పేస్ PROFILE ప్రొఫైల్. అంటే నెట్స్ హ్యాష్ WLAN అంటే వైఫై నెట్వర్క్స్, షో అంటే చూపించండి, ప్రొఫైల్స్ అంటే నేమ్స్ ఏమేమి ఉన్నాయని చెప్పి. ఈ కమాండ్ చూడండి, నేను ఓన్లీ 1 2 3 స్పేసెస్ మాత్రమే యూజ్ చేస్తుంది. ఎలాంటి స్పెషల్ క్యారెక్టర్స్ లేవు, ఎలాంటి క్యాప్స్ లేవు. సో ఇలాంటి బ్యాక్ స్పేసెస్ కానీ ఇలాంటివి ఏవి యూజ్ చేయకుండా సింపుల్గా ఇలా యూజ్ చేయండి. అండ్ సో మీరు చూడొచ్చు కదా, ఇన్ని ప్రొఫైల్స్ ఉన్నాయి నావి, రైట్. ఇవి ప్రొఫైల్స్ అంటే దీంట్లో పాస్వర్డ్ ఉన్నవి ఉన్నాయి, పాస్వర్డ్ లేనివి ఉన్నాయి. ఫస్ట్ పాస్వర్డ్ లేనిది ఒక వైఫై దానిది నేను మీకు చూపిస్తాను, అది ఎలా ఉంటుందో. ఓకే, సో ఇది ఫస్ట్ కమాండ్ మనది. ఫస్ట్ కమాండ్ ఏంటి, netsh స్పేస్ WLAN స్పేస్ షో స్పేస్ ప్రొఫైల్. ఇప్పుడు సెకండ్ కమాండ్ ఏంటో చూడండి, NETSH స్పేస్ WLAN స్పేస్ షో స్పేస్ ప్రొఫైల్ స్పేస్ నేమ్ NAME నేమ్ ఈక్వల్ టు, ఇక్కడ చూసారు కదా, OP7 డబల్ కోడ్స్ KEY కీ ఈక్వల్ టు క్లియర్. ఇంతకుముందు ఎన్క్రిప్టెడ్ అయి ఉంటుంది, ఇప్పుడు మనం దాన్ని క్లియర్ అంటే టెక్స్ట్ లాంగ్వేజ్లో చూపిమని చెప్తున్నాం. సో ఇలా ఓపెన్ అవుతుంది మీకు ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్. OP7 వైర్లెస్ ల్యాన్. ఇక్కడ చూడొచ్చు కదా, ఆథెంటికేషన్ ఓపెన్ అంటే పాస్వర్డ్ ఏం లేదు అని చెప్తుంది. ఓకే, ఇలా మీరు పాస్వర్డ్ అనేది తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనం నిజంగా పాస్వర్డ్ ఉన్నది, నేను రెగ్యులర్గా యూజ్ చేసేది, ఇక్కడ మీరు చూడొచ్చు నా వైఫై దేని కనెక్ట్ అయి ఉన్నాను, వైరస్ 2.4కి కనెక్ట్ అయి ఉన్నాను. దాని పాస్వర్డ్ ఏంటో మనం చూద్దాం ఇప్పుడు. ఓకే, సేమ్ NETSH స్పేస్ WLAN స్పేస్ షో స్పేస్ ప్రొఫైల్ స్పేస్ నేమ్ ఈక్వల్ టు, ఇక్కడ మీరు చూడండి, V స్పేస్ I స్పేస్ ఎట్లయితే ఇక్కడ ఉందో అదే నేను ఇక్కడ టైప్ చేయాలి.
సో క్యాపిటల్ వి స్పేస్ క్యాపిటల్ ఐ స్పేస్ ఆర్ స్పేస్ యూ స్పేస్ ఎస్ వైరస్ తర్వాత స్పేస్ 2.4 అంటే నా రూటర్లో రెండు ఉన్నాయి అనమాట. 2.4 ఉంది, 5 GHz రెండు ఉన్నాయి. సో నేను దీని పాస్వర్డ్ కనుక్కుంటున్నాను. స్పేస్ KEY ఈక్వల్ టు CLEAR క్లియర్ రైట్. చూడండి ఇక్కడ కనెక్టివిటీ సెట్టింగ్స్ వైరస్ 2.0 ఆథెంటికేషన్ WPA సెక్యూరిటీ ఉంది. ఇక్కడ కీ కంటెంట్ ఇక్కడ చూసారు కదా మీరు 94905 ఇది నా పాస్వర్డ్ అనమాట. ఇప్పుడు ఈ పాస్వర్డ్ నిజమా కాదా అని మీకు అనిపిస్తుంది కదా, దీన్ని మనం చెక్ చేసుకుందాం. సో డిస్కనెక్ట్, రైట్ క్లిక్, ఫర్గెట్. ఫర్గెట్ అయితే నేను కొట్టాను. ఇక్కడ మీరు చూడొచ్చు వైఫై నాట్ కనెక్టెడ్ ఉంది. క్లిక్ చేయండి, 2.4 క్లిక్ చేయండి, కనెక్ట్ ఆటోమేటికల్లీ కనెక్ట్. సో ఇక్కడ నన్ను పాస్వర్డ్ అడుగుతుంది. ఇక్కడ ఏముంది 94905344761. సో 94905344761. ఓకే, పాస్వర్డ్ సేమ్ ఉంది కదా, ట్రై చేద్దాం. కనెక్టెడ్. సో ఇలా మీరు మీ మర్చిపోయిన పాస్వర్డ్స్ కానీ మీరు ఎప్పుడో జమానాలో వైఫై రూటర్ తెచ్చుంటారు, దాని ల్యాప్టాప్లో కానీ ఫోన్లో కానీ కనెక్ట్ చేసి ఉంటారు, మర్చిపోయి ఉంటారు. అట్లాంటప్పుడు మీరు ఇలా యూజ్ చేయొచ్చు. మీ ల్యాప్టాప్ డెస్క్టాప్ ఎలాంటి దాంట్లో సరే CMD అనేది కంపల్సరీ ఉంటుంది. ఆ CMD ఉన్నప్పుడు మీరు ఇలాంటి ఫీచర్ యూజ్ చేసి చేసేయచ్చు. అండ్ ఇంకోటి మర్చిపోకండి, ఇది క్లోజ్ చేయాల్సినప్పుడు మనం EXIT ఎగ్జిట్ అని చెప్పి ఎంటర్ కొట్టేస్తే అయిపోతుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది మనము ల్యాప్టాప్లో కానీ డెస్క్టాప్లో కానీ ఒకవేళ మీరు ఆల్రెడీ సేవ్డ్ ఉన్న వైఫై పాస్వర్డ్స్ కానీ ఒకవేళ మర్చిపోయితే ఇలాంటి సింపుల్ ట్రిక్ యూజ్ చేయొచ్చు. మీకు ఈ ట్రిక్లో ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మీరు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయొచ్చు. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్.